అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి గుడికి దర్శనానికి వచ్చాము. మొదటి దర్శనం అయిపోయింది. పైన 7 కిలోమీటర్లు ఉన్నాయి, మెట్లెక్కి పోవాలా. చూద్దాం. నరసింహస్వామి గోవిందా. అహోబిలం ఉగ్ర నరసింహస్వామిని చూడడానికి రావాలంటే ఇలా నా వెనుక కనిపిస్తుంది కదా, ఇలా గుట్టల్లో కష్టంగా నడుచుకుంటూ రావాల్సిందే. కష్టమే ఇష్టమై దేవుని దగ్గరికి తీసుకెళ్తుంది నాయన. జ్వాలా నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇది రోడ్డు మంచి నడువ. ఇక ఇట్లా రిటర్న్లో కలుద్దాం. నరసింహస్వామి గోవిందా గోవిందా. జ్వాల నరసింహస్వామి దగ్గర ఉన్నాము ఇప్పుడు, చాలా ఎత్తులో. నరసింహస్వామి బొమ్మరాలే మీది ఇట్లా దింపురా, ఇట్లా దింపుతాం మేము. నా తండ్రి నరసింహస్వామిని జ్వాలా నరసింహస్వామి దర్శనం చేసుకొని ఉగ్ర నరసింహస్వామిని చూడడానికి పోతున్నాం. ఉగ్రస్తంభం, ఉగ్ర నరసింహస్వామి, ఉగ్రస్తంభం మెట్లు ఎక్కుతున్నాము. ఎక్దమ్ స్లోప్, ఇలా 1.5 కిలోమీటర్. గివ్ మీ పవర్ ఆఫ్ ఎక్కుడు. ఇలా ఉంటుంది ఏటవాలుగా ఎక్కడం. రాజు ఎక్కర్రా. మొత్తానికి చాలా కష్టంగా దేవుని ఆశీర్వాదంతో ఇంత దూరం వచ్చాము. ఇదే జ్వాలా నరసింహ స్తంభం. చూడండి ఎంత ఎత్తులో ఉందో. నేను ఇక్కడ పైకి వచ్చిన కొంచెం తొందరగా రాజు. మొత్తం గుట్టలు, కొండలు. ఇదే ఉగ్ర నరసింహ స్తంభం. ఇదే ఇక చూడండి ఎలా ఉందో వాతావరణం. చిటారు కొమ్మన. ఇది టాప్ ఆఫ్ ది హిల్. రవి టాప్ ఆఫ్ ది హిల్. రవి చూడు. హలో, చూసారా? దేవుని ఆశీర్వాదం చేద్దాం. దేవుని యొక్క దర్శనం జరిగింది మాకు. ఇక్కడ బట్టలు బండలకి అంత పెద్ద గుండా. ఇంత పైకి రావాలి మనం. ఇది చిట్ట చివరన పైన దేవుని యొక్క దర్శనం. ఉగ్ర నరసింహ స్తంభం విజయవంతంగా చూసాము. కిందికి పయనమవుతున్నాం. పైనుంచి కిందికి చూడండి ఎట్లా ఉంటుందో ఒక్కసారి నిటారు కిందికి చూపిస్తున్నా చూడండి. ఒక్క నిమిషం. ఇట్లా నిటారుగా నీళ్ళ దారలాగా అయితే మీకు మంచిగా కనిపించేది. కింద ఇట్లా స్ట్రైట్గా దిగాల. ఒక అమ్మాయి వస్తుంది చూడండి.
ఎట్లా ఎక్కుంటూ వస్తాను. రైట్, ఈ విధంగా రావాలి. ఉగ్రస్తంభమా, జ్వాలాస్తంభమా? ఉగ్రస్తంభం పైకి ఎక్కి కిందికి దిగి వస్తున్నాము. ఇక ఇది చివర దిగడానికి అమ్మ పోతుంది కదా, అక్కడికి దిగాలి. ఎక్కడ మాత్రం అక్కడ నుంచి స్టార్ట్. ఇట్లుంటుంది. ఉగ్ర నరసింహస్వామి దర్శనం చేసుకొని కిందికి వచ్చేస్తున్నాము. కనీసం 4 గంటల టైం పడుతుంది. కిలోమీటర్న్నర. నరసింహస్వామి గోవిందా. బరువు పడుతుంది. వీటిని ఊరే వీళ్ళని పట్టుకొని ఎక్కుతున్నావా తల్లి? ఎంతనట మనిషి? రోడ్ అయితే ಈಗ ನೋಡ್ಬೇಕು ದೇವಸ್ಥಾನ. ಉತ್ಪನ್ನ ಮಾಡಿವ್ರಿ. ರೆಡಿ ಮಾಡೋದು ಅಂಕಲ್ ಈಗ ಸಾಕಾತ ಮಾಡ್ಯಾರ ಬಿಡ್ರಿ. ఇది కట్టి పట్టుకోండి సపోర్ట్గా. ఎక్కలేదని చెప్పి వాళ్ళు తెలియదు అంటే కట్టి చేశారు. ఇది డోలి. జ్వాల నరసింహస్వామి దగ్గరికి పోయి వస్తున్నారు వీళ్ళు. చేతగాని వాళ్ళని ఈ విధంగా తీసుకుపోతారు పెద్ద మనుషులు. జై నరసింహస్వామికి. ఇక్కడ తిరుగుతారు. మెల్లె మెల్లె ఒరగకమ్మా, మంచిగా కూర్చో. జ్వాల నరసింహస్వామి దర్శనం చేసుకొని కిందికి వచ్చేసాం. ఇప్పుడు మాలాల నరసింహస్వామిని చూస్తున్నాము. మాలాల నరసింహస్వామి, మాలాల నరసింహస్వామి, మాలాల నరసింహస్వామి, మాలాల నరసింహస్వామి, మాలోల. అది కనిపించవా బోర్డు? మాకి బోర్డు, నాకి బోర్డు. నరసింహస్వామి, మాలోల నరసింహస్వామి దర్శనానికి పోతున్నాం. ఓకే, మాలోల నరసింహస్వామి స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ అయింది. చూడండి అట్మాస్ఫియర్ ఎట్లా ఉందో, ఎంత చక్కగా ఉందో. ఈ యాత్రకు వస్తే మీరు
నిజమైన నరసింహస్వామిని చూస్తారంటే నరసింహస్వామిని చూడాలా, అహోబిల నరసింహస్వామి దగ్గరికి రావాలా. ఇటు రండి, అహోబిలం నరసింహస్వామి మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతాడు. మీరు అనుకున్నది అవుతుంది. ఓకే. ఇక్కడ చూడండి ఒక గుహ. మాలోల నరసింహస్వామి దగ్గరికి వచ్చేసాము. ఇదే ఇక్కడే ప్రహ్లాదుడు చదువుకున్న బడి ఉన్న లక్ష్మీదేవి గుడి ఉంది. ఇక్కడే ప్రహ్లాదుడు విద్య అభ్యసించిన స్థానం. వరాహ నరసింహస్వామి గుడి ఇది. కాలక్షేప మండపం చాలా బాగా కట్టారండి. కళ్యాణ మండపం లాగా పెద్దగా కట్టారు. కాలక్షేప మండపం. ఈ పెద్ద అహోబిలం కిందికి దిగుతున్నాము. మార్గ మధ్యలో కారంజ నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని నాన్ వెజ్ తినేవాళ్ళు ఇక్కడ తింటారు. అందరూ నరసింహస్వామి దర్శనం చేసుకొని కోళ్ళు మేకలు తోటి బంధుమిత్రులకు పండుగ చేసుకుంటారు. ఇది కింది అహోబిలం, చిన్న అహోబిలం నరసింహస్వామి కూడా అంటారు. ఇది లోపల ఆర్కిటెక్చర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, చాలా పెద్దగా ఉంది. థ్యాంక్ యూ. చిన్న నరసింహస్వామి గుడి నుంచి అందులో అక్కడ నుంచి ఎగ్జిట్. ఆర్కిటెక్చర్ మీద చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది టెంపుల్ కూడా. నరసింహస్వామి రాజగోపురం. ఇది చిన్న నరసింహస్వామి ప్రధాన ద్వారం.